అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ రోజు మనం తిరుపతిలో ఉన్న వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ ని విజిట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో నేను మీకు గోవిందరాజస్వామి టెంపుల్ కంప్లీట్ టూర్ అయితే చూపిస్తాను. లైక్ దర్శన్ టికెట్ ప్రైసెస్ నుంచి లగేజ్ కౌంటర్స్, టెంపుల్ హిస్టరీ అండ్ స్టోరీ, దర్శన్ ప్రాసెస్, ప్రసాదం కౌంటర్స్ అండ్ ఫెసిలిటీస్, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ట్రావెలింగ్ డిస్టెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఎస్పెషల్లీ తిరుపతి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ జర్నీ శ్రీకాళహస్తి నుండి స్టార్ట్ అయింది. ముందు రోజు మనం శ్రీకాళహస్తి టెంపుల్ కంప్లీట్ దర్శన్ అండ్ రాహుకేతు పూజ డీటెయిల్స్ కవర్ చేశాము. ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, శ్రీకాళహస్తి నుండి తిరుపతికి ఏపీఎస్ ఆర్టీసీ బసెస్ డైలీ రన్ అవుతాయి. యూ విల్ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బసెస్. డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 38 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసి అప్రాక్స్ గా 1 hour to 1.5 hours ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ అండ్ స్టాప్స్. ఇంకా టికెట్ ప్రైస్ విషయానికి వస్తే నాన్ ఏసీ ఆర్ గరుడా టైప్ ఏపీఎస్ ఆర్టీసీ బసెస్ అరౌండ్ 50 to 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఎక్స్ప్రెస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ ఆర్టీసీ సర్వీసెస్ కావాలి అంటే గనక 100 రూపీస్ నుంచి 250 రూపీస్ అప్రాక్స్ రేంజ్ లో ఉంటాయి. సో మేమైతే శ్రీకాళహస్తి నుండి డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. బికాస్ మాకు 3 hours లో హైదరాబాద్ కి రిటర్న్ ట్రైన్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ కి వచ్చేసి లగేజ్ అంతా అక్కడ లాకర్ లో పెట్టేసాం అనమాట. గోవిందరాజస్వామి టెంపుల్ లో కూడా స్మాల్ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. చార్జెస్ యూజువల్లీ 5 to 10 రూపీస్ అయితే ఉంటాయి. బట్ బిగ్ లగేజ్ కి రైల్వే స్టేషన్ లాకర్స్ అయితే రికమెండెడ్. అండ్ టెంపుల్ లగేజ్ కౌంటర్ ప్రైసెస్ అయితే సీజన్ కి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫెస్టివల్ డేస్ లో రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో మీరు వచ్చినప్పుడు అయితే ఎంట్రీ దగ్గర నోటీస్ బోర్డ్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే గోవిందరాజస్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇలా షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్ లో. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోపల నుంచే మనం టెంపుల్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ డిస్టెన్స్ విషయానికి వస్తే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అండ్ ఎవరైనా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి వస్తే కనుక అప్రాక్స్ గా 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. బట్ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అయితే కనుక వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, 1 కిలోమీటర్ అనమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా ఈ గోవిందరాజస్వామి టెంపుల్ స్టోరీ చెప్పాలంటే, ఈ టెంపుల్ లో ఉన్న గోవిందరాజస్వామి విగ్రహం ఒరిజినల్ కాదంటండి. అసలు ఒరిజినల్ గోవిందరాజస్వామి విగ్రహం ఎక్కడుందంటే తిరుపతిలో ఉన్న మహతి ఆడిటోరియం ఆపోజిట్ రోడ్ లో 300 మీటర్స్ డిస్టెన్స్ లో మంచినీరు కోనేరు అని ఉంది. ఆ కోనేరులోనే ఈ గోవిందరాజస్వామి ఒరిజినల్ విగ్రహం ఉంది. అసలు ఒరిజినల్ విగ్రహాన్ని అక్కడ ఎందుకు పెట్టారు, అండ్ ఈ టెంపుల్ ని గోవిందరాజస్వామి టెంపుల్ అని ఎందుకు పిలుస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. అప్పట్లో తమిళనాడులో ఉన్న చిదంబరాన్ని పరిపాలించే రాజు శివుడు భక్తుడు అవటం వల్ల వైష్ణవులందరూ శివుణ్ణి పూజించాలి అని చెప్పి గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో పడేసిన విగ్రహం కొన్ని ఇయర్స్ తర్వాత అయితే ఒడ్డుకి వచ్చింది. అండ్ సముద్రంలో అన్ని ఇయర్స్ నుండి అలానే ఉండటం వల్ల ఆ విగ్రహం కొంచెం డ్యామేజ్ అయితే అయిందంట. అలా డ్యామేజ్ అయిన విగ్రహాన్ని అయితే టెంపుల్ లో పెట్టకూడదు అని చెప్పేసి అప్పటికప్పుడు సున్నపు ముద్ద ఇంకా బంకపు మట్టితో అయితే గోవిందరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ఈ టెంపుల్ లో పెట్టారు. సో అప్పటి నుండి తిరుపతిలో ఉన్న టెంపుల్ గోవిందరాజస్వామి ఫేమస్ టెంపుల్ గా మారింది. అసలు గోవిందరాజస్వామి ఎవరు అంటే లార్డ్ విష్ణు యొక్క ఫామ్, అనంత శయన పోస్చర్ లో, అంటే ఆదిశేషం మీద పడుకొని ఉన్న విష్ణు స్వామి. అండ్ ఈ గోవిందరాజస్వామిని తిరుమల వెంకటేశ్వర స్వామి ఎల్డర్ బ్రదర్ గా భావిస్తారు. అందుకే తిరుమల టౌన్ లో ముందు గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది, తర్వాత హిల్ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చింది అని ట్రెడిషన్ చెప్తుంది. అండ్ మీరు దశావతారం సినిమా చూసే ఉంటారు కదా. ఆ దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారిని గోవిందరాజస్వామి విగ్రహానికి కట్టేసి సముద్రంలో పడేస్తారు కదా. ఆ నిజమైన విగ్రహమే ఆ మంచినీరు కోనేరులో ఉన్న విగ్రహం. అప్పట్లో జరిగిన కథ దశావతారంలో చూపించారు. అండ్ ఈ గోవిందరాజస్వామి గురించి ఒక చాలా స్పెషల్ బిలీఫ్ ఉంది. తిరుమలలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి అండ్ పద్మావతి అమ్మవారి డివైన్ మ్యారేజ్ ఒక ఆర్డినరీ వెడ్డింగ్ కాదు, అది హిస్టరీలోనే ఎవర్ వెడ్డింగ్ గా చెప్తున్నారు. ఆ వెడ్డింగ్ కి కావాల్సిన వెల్త్ మొత్తం కుబేర మహారాజా నుండి లోన్ తీసుకున్నారు అని మనందరికీ తెలుసు. ఈ ఎంటైర్ వెల్త్ ని మేనేజ్ చేసి టేక్ కేర్ చేసిన దేవుడు ఈ గోవిందరాజస్వామి. వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ లో ఒక చిన్న మిస్టేక్ కూడా ఉండకుండా ఆ మాసివ్ వెల్త్ ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లోరియస్ వెడ్డింగ్స్ ఇన్ డివైన్ హిస్టరీని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు అని ట్రెడిషన్ చెప్తుంది. అందుకే ఈ గోవిందరాజస్వామిని వెల్త్ కేర్ టేకర్, వెల్త్ మేనేజర్ దేవుడిగా భావిస్తారు. ఆ వెడ్డింగ్ టైమ్ లో కుబేర స్వామి ఇచ్చిన ధనం అంతా కౌంట్ చేసి చేసి అలసిపోయి ఇలా సేద తీరారు అని చెప్తారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బిలీఫ్. గోవిందరాజస్వామిని పూజించే భక్తులకి వెల్త్ ఎలివేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ వచ్చిన ధనాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం అనే బ్లెస్సింగ్స్ లభిస్తాయి అని నమ్మకం. మనీ వస్తే సరిపోదు కదా, దానికి
కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విజ్డమ్ ని ఇచ్చే దేవుడే ఈ గోవిందరాజ స్వామి అని బిలీఫ్. అందుకే తిరుపతిలో గోవిందరాజ స్వామి దర్శనం చేసుకుని ఫైనాన్షియల్ గ్రోత్, స్టెబిలిటీ కోసం ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెల్త్, రెస్పాన్సిబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఈ మూడు కలిపి బ్లెస్ చేసే దేవుడు గోవిందరాజ స్వామి. సో ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే దర్శన్ కోసం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది లోపలికి, అండ్ రైట్ సైడ్ నుంచి మనం బయటకి అయితే వస్తాం అనమాట. అండ్ ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 కి అయితే ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. అగైన్ ఇట్ రీఓపెన్స్ ఎట్ 2 PM, నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ 12:30 to 2 వరకు అయితే క్లోజ్ ఉంటుంది ఈ టెంపుల్. అండ్ సెక్యూరిటీ రీజన్ వల్ల ఎలక్ట్రానిక్స్, కెమెరాస్, పవర్ బ్యాంక్స్, మొబైల్ ఫోన్స్ ఇలాంటివి అయితే లోపలికి అసలు అలౌ చేయరు. సో టెంపుల్ కి వచ్చే ముందు ఓన్లీ ఎసెన్షియల్స్ మాత్రమే తీసుకుని రావడం బెస్ట్. అండ్ జనరల్లీ ఈ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి సుప్రభాత సేవతో స్టార్ట్ అయ్యి నైట్ 9 కి ఏకాంత సేవతో క్లోజ్ అవుతుంది. అండ్ ఇంకా ఈ స్వామి వారికి చేసే అన్ని సేవా టికెట్ ప్రైసెస్ ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే సుప్రభాత సేవ వచ్చేసి మార్నింగ్ 5 to 5:30 ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 rupees per head. తోమాల సేవ మార్నింగ్ 6:30 to 7 AM ఉంటుంది. టికెట్ ప్రైస్ 10 rupees per head. సహస్ర నామార్చన 7:30 to 8 AM. టికెట్ ప్రైస్ 10 rupees per head. ఇంకా అర్చనానంతర దర్శనం వచ్చేసి మార్నింగ్ 8 to 8:30 ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 rupees per head. ఏకాంత సేవ 9 PM కి ఉంటుంది, 10 rupees per head. స్పెషల్ ఎంట్రన్స్ వచ్చేసి 5 rupees per head ఉంటుంది. ఇంకా క్విక్ దర్శన్ వచ్చేసి 20 rupees per head. ఇంకా రెగ్యులర్ దర్శన్ అయితే 20 rupees టికెట్ ప్రైస్ ఉంటుంది. ఇంకా అన్నప్రసాదం డిస్ట్రిబ్యూషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో మనకి ఈ టైమింగ్స్ లో మాత్రమే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ఫ్రీ దర్శన్ క్యూ లైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నార్మల్ డేస్ లో అయితే ఈ టెంపుల్ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి అంత రష్ ఉండదు, కాబట్టి మనం నార్మల్ గానే వెళ్ళిపోవచ్చు దర్శన్ కి. సో ఇప్పుడైతే మేము దర్శన్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. చెప్పాను కదా షాపింగ్ కాంప్లెక్స్ లోపల నుంచే మనం టెంపుల్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి. సో బయటకు వచ్చేసిన వెంటనే మళ్ళీ షాపింగ్ ఉంటుంది. చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. హోమ్ ఎసెన్షియల్స్ నుంచి లేడీస్ ఐటమ్స్ వరకు మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ప్రైస్ కూడా ఏదైనా గానీ అంత ఎక్కువ ఏమి ఉండవు, నార్మల్ రేంజ్ లోనే ఉంటాయి అన్ని. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పేసి మేము కూడా షాపింగ్ చేసేసాము. మీరు చూస్తున్న ఈ పర్ల్ చైన్స్ అయితే తిరుపతిలో చాలా ఫేమస్. ఎక్కడ చూసినా కూడా ఇవే ఉంటూ ఉంటాయి. చాలా తక్కువ కూడా దొరుకుతాయి మనకి. ఇంకా దర్శనంకి వెళ్ళి షాపింగ్ అది చేసేసరికి అలసిపోయాము. సో కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాం. ఇది అయిన తర్వాత మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా థింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ట్రైన్ టైం అయిపోతున్నా కూడా మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఒక పక్కన మా బ్రదర్ షంటింగ్ పద పద అని చెప్పి, అయినా ఎక్కడ తగ్గేదే లేదు, మనం షాపింగ్ చేసుకునే వెళ్ళాను నేను. ఇలా కాదు వీళ్ళు రారు అని చెప్పేసి మా బ్రదర్ అయితే వెళ్ళిపోయి లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ అయితే తీసేసుకున్నాడు ఫస్ట్. తర్వాత మేము స్లోగా వెళ్ళాం. నాకు ఎందుకో ఆ కోకోనట్ వాటర్ తాగటం కన్నా ఆ కోకోనట్ షెల్ లో ఉన్న కోకోనట్ తింటే ఆ కిక్కే వేరనిపిస్తుంది. చూడండి మన ఇంటి గుమ్మానికి వేసుకునే పూలదండలు చాలా రకాలైతే ఉంటాయి ఇక్కడ. చాలా కాస్ట్ తక్కువకైతే దొరుకుతాయి మనకి, కానీ మనం బార్గెన్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తా ఉంటారు. మనం బార్గెనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మనం బార్గెనింగ్ స్కిల్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకంత బార్గెన్ చేయడం రాదు. సో అందుకే మా మమ్మీని వెంట పెట్టుకుని వెళ్తాను ఎక్కడికైనా. సో గైస్ నేను ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎక్కడ కూడా ఏది మిస్ చేయలేదు. ఏదైనా మిస్ అయితే గనక ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ నుంచి అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కవర్ చేశాను నేను. అండ్ సరౌండింగ్స్ లో ఉన్న షాపింగ్ కూడా కవర్ చేశాను, చూసేయండి. అండ్ ఈ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము. ఇమీడియట్లీ మేము ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము. అండ్ నేను తిరుపతి టు హైదరాబాద్ ట్రైన్ జర్నీ కూడా షూట్ చేశాను. కుదిరితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ తిరుపతిలో మనకి మ్యాంగోస్ అనేవి ఫేమస్. ఏ సీజన్ లో చూసినా కూడా మనకి మ్యాంగోస్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడ బుట్టలో పెట్టేసి స్లైసెస్ గా కోసి అమ్ముతూ ఉంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వెళ్ళినప్పుడు. అండ్ లేడీస్ కి బ్యాంగిల్స్ కూడా ఎస్పెషల్లీ అలివేలు మంగాపురం టెంపుల్ దగ్గర 10 rupees బ్యాంగిల్స్ అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి. మనకి చాలా మోడల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్స్ అయితే కాస్ట్ ఎక్కువే చెప్పారు కొంచెం. సో మేమైతే 2 sets మాత్రమే తీసుకొని వచ్చేసాము. నార్మల్ గా అయితే ఒక 4-5 sets తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ చెప్పారు అనిపించింది. కుదిరితే నేను షాపింగ్ చేసి తీసుకున్న ఐటమ్స్ అన్ని ఒక వ్లాగ్ షూట్ చేసి పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.